అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్కి సాదర స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు యువ సామ్రాట్ ప్రిన్స్ అక్కినేని నాగార్జున నటించినట్టు సినిమా నేనున్నాను సినిమాలో సూపర్ డూపర్ హిట్ సాంగ్ వేణుమాధవ ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వం అవుతున్నదో, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో అనే పాట గురించి కొంత విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. సినిమా రివ్యూ, సాహిత్యం, సంగీతం, నటీనటుల అభినయాలు అన్నీ వివరంగా వివరించబడతాయి. సరే, మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. నేనున్నాను సినిమా 2004లో విడుదలైంది. ఇది నాగార్జున కెరీర్లోనే టాప్ రేంజ్లో వసూళ్లు రాబట్టిన సినిమా. రొమాంటిక్ డ్రామా చిత్రం ఇది. 14 కోట్లు కలెక్షన్ చేసి 125 సెంటర్స్లో 50 రోజులు, 40 సెంటర్స్లో 100 రోజులు ఆడి ప్రేక్షకులను అలరించిన సినిమా నేనున్నాను. వేణుమాధవ ఏ శ్వాసలో చేరితే అనే పాట అంటే ఆడిటోరియంలో హీరోయిన్ పాడుతుండగా అది షూట్ చేశారు. అయితే సేమ్ అదే సమయంలో నాగార్జున గారు ఫైట్ సీన్స్ కూడా సైమల్టైనస్గా పక్కనే వచ్చినట్టుగా అద్భుతంగా దాన్ని షూట్ చేశారు. మహోన్నత విలువలతో ఆయన ఆ పాటను తీశారు. ఇక ఈ పాటకు సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సిరివెన్నెల వారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సిరివెన్నెల సినిమా కోసం కళాన్ని జ్వలిపించి విశ్వరూపం చూపించిన వారు సిరివెన్నెల వారు. ఇంటి పేరుగానే ఆయన మార్చుకున్నాడు. కటిక చీకటిలో కూడా కమ్మని స్వచ్ఛమైన వెన్నెలలు పూయించి కాయించగల సాహితీ స్రష్ట సిరివెన్నెల అన్నమాట. అయితే ఈ పాటకు సంగీతాన్ని అందించిన వారు కీరవాణి. ఆయన పాటల్లో రాగ పరిమళాలని వెదజల్లుతూ ఉంటాయి. స్వరానికి అధిదేవత వాణిమాత. ఆ తల్లి పేరునే తన పేరుగా మార్చుకున్నటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆ పాటల్లో స్వరం మీద పట్టు, అలాగే ఆయన రాసే ప్రతి అక్షరం కూడా అద్భుతంగా ఒకదాని పక్కన ఒకటి పేర్చి మనకి ఆవళి అంటే వరస, ఆ వరుసలో ఆయన అద్భుతంగా ఈ పాటను రాశారు. ఈ పాట ఆ రోజుల్లో ఇక ఎక్కడ చూసినా సరే ఈ పాట వస్తుంటే ప్రేక్షకులు ఆగిపోయేవారు అనమాట. అంత అద్భుతమైనటువంటి పాట ఇది. ఇక సంగీతాన్ని అందించిన వారు కీరవాణి గారు అని అనుకున్నాం కదా. ఆయన పాటల్లో రాగ పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. స్వరానికి అధిదేవత అయిన వాణిమాత ఆ తల్లి పేరు ఆయన పేరులోనే పెట్టుకుని ఉన్నాడు. అయితే కీరవాణి ఆయన పాటల్లో స్వరం మీద పట్టు ఉంటుంది, గళం మీద గురు కుదురుతుంది. స్వరం మీద పట్టు ఉంటుంది, గళం మీద గురు కుదురుతుంది అన్నమాట. ఎలాంటి రాగాన్నైనా అవపోసన పట్టి ఆయన అద్భుతంగా తీర్చిదిద్దగలరు, మంచి బాణీలు సమకూర్చగలరు కీరవాణి గారు. ఆయన పాటల్లో పర్వత శ్రేణులు పుట్టి సెలయేరుల గలగల పారుతూ ఉంటాయి. ఈ పాటను కీరవాణి గారు తీసుకున్నటువంటి రాగం రారాజు లాంటి రాగం, మోహన రాగంలో కంపోజ్ చేశారు. ఇంకా పహాడి మిగిలిన రాగాలు కూడా ఉంటాయి ఇందులో. మరి ఇంత అద్భుతమైనటువంటి ఇది మోస్ట్ పాపులర్ సాంగు. ఇది అందరికీ సెలవు. నమస్తే. అయిపోయింది.